మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి అనే పాట నుంచి మనకి గిరిజన తిరుగుబాట్లు అనే అంశంపైన లాస్ట్ 2 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. భారతదేశంలో గిరిజన పోరాటాల తీర్చిదిద్దుల గురించి, గిరిజన పోరాటాలు ఎందుకు జరిగాయి, గిరిజన పోరాటాలకు గల కారణాలు ఏంటి, తర్వాత గిరిజన పోరాటాలు జరిగిన విధానం ఏంటి, దాని తర్వాత ఇది భారతదేశంపై దాని ప్రభావం ఎంతవరకు ఉందనే అంశాలను ఒక ప్రశ్నలుగా మనం తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2 గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో భారతదేశ చరిత్రలో భాగంగా మనకి ఇప్పుడు 3rd ఎపిసోడ్లో మిగతా అంశాల గురించి వివరించడం జరుగుతుంది. గిరిజనుల తిరుగుబాట్లు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినాక వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు గిరిజనుల అంతరంగ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకున్నారు. ఆ విధంగా ప్రతి గిరిజన గ్రామంలో వారి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికే ఆ గిరిజన గ్రామంలోని హక్కులన్నీ ఉంటాయి. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న రాజులు ఎవరు కూడా గిరిజనుల విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు వీరి నాయకులను తొలగించి గిరిజనేతరులైన సిక్కులను, మహమ్మదీలను వారి నాయకులుగా వేయించి కొంతమంది పెత్తందారుల ద్వారా వారు అజమాయి చెలాయించేవారు. ఈ విధంగా ఈ పెత్తందారులు వీరి గిరిజనుల దగ్గర నుంచి వారు పూర్వ వ్యవసాయం చేసే భూముల నుంచి వీరు అధిక శిస్తు వసూలు చేసి రకరకాలుగా వారిని హింసించడం చేశారు. తర్వాత వారితో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు తమ హక్కుల కొరకు, తర్వాత తమ సాంఘిక దురాచారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడము, తర్వాత ఆర్థికంగా తమను దెబ్బతీయడం వల్ల దీనికి వ్యతిరేకంగా వీరు అనేక తిరుగుబాట్లు చేయడం జరిగింది. గిరిజనులు అనేక తిరుగుబాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు 1855-56 సంవత్సరంలో సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు జరిగింది. ఆ విధంగా లార్డ్ డల్హౌసీ పరిపాలన చివరి దశలో సంతాల్ తెగ గిరిజనులు తిరుగుబాటు జరిగింది. లార్డ్ డల్హౌసీ పరిపాలన చివరి దశలో, అంటే లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన చివరి దశలో ఈ సంతాల్ తెగ గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత వీరు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఈ సంతాల్ తిరుగుబాటు అన్నింటిలోకెల్లా చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. ఈ సంతాల్ తిరుగుబాటు అని ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. తర్వాత సంతాళ్ళు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, సంతాళ్ళు బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్, తర్వాత రాజ్మహల్ జిల్లాలోని పర్వత శ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో ఉంటారు. తర్వాత సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు. ఈ ప్రాంతాల్లో బాగల్పూర్, రాజ్మహల్ జిల్లాల్లోని పర్వత శ్రేణుల దగ్గర ఉన్న మైదానాల్లో వీరు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు. తర్వాత సంతాల్ తెగ వారిపై అన్యాయంగా కంపెనీ సమర్థకులైన గిరిజనేతలు జరుపుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగింది. సంతాల్ తెగ వారిపై అన్యాయంగా కంపెనీ వీరికి అనేక గిరిజనేతలు జరుపుతున్న అత్యాచారాలు అంతా ఇప్పుడు మనకి ఇక్కడ బ్రిటిష్ వారు ప్రవేశించిన తర్వాత సంతాల్ తెగ గ్రామాలకు వెళ్ళి వారి నాయకుల ప్లేస్లో గిరిజనేతరులు నాయకులను వారికి పెట్టడం జరిగింది. తర్వాత కొంతమంది పెత్తందారులను ఆ గిరిజన గ్రామాల్లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి ఈ విధంగా సంతాల్ తెగ వారిపై అన్యాయంగా ఈ కంపెనీకి సమర్థకులైన గిరిజనేతరులు, అంటే అక్కడ నియమించబడిన పెత్తందారు కానీ గిరిజనేతరులు అత్యాచారాలకు పూనుకుంటున్నారు. వారిపైన అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు సంతాల్ తెగ వాళ్ళు తిరుగుబాటు చేశారు. తర్వాత గిరిజనేతలు జరుపుతున్న దోపిడీని, అరాచకాలను కంపెనీ అధికారులు సమర్థించడం ఈ సంతాల తిరుగుబాటుకు ముఖ్య కారణమైంది. అంటే గిరిజనేతలు కొంతమంది బ్రిటిష్ వారు నియమించారు. మరి కొంతమంది గిరిజనేతలు ఇదే అవకాశం అని చెప్పి గిరిజనేతలు ఇంకా కొంతమంది అక్కడికి పోయి గిరిజనులు దోచుకోవడం మొదలుపెట్టారు. మరి వీరి అరాచకాలను కంపెనీ అధికారులు కూడా సమర్థించడం సంతాలు తిరుగుబాటుకు ముఖ్య కారణమైంది. జమీందారులు, పోలీసులు, పన్నులు వసూలు చేసే అధికారులు గిరిజనులపై పెత్తనం చెలాయించేవారు. జమీందారులు, పోలీసులు, పన్నులు వసూలు చేసే అధికారులు గిరిజనులపై పెత్తనం చెలాయించేవారు. ఆ విధంగా కఠోర నిర్ణయాలతో వారిని హింసించారు. అవమానపరచడం జరిగింది.
తర్వాత వడ్డీ వ్యాపారులు కూడా వీరిని అధిక వడ్డీ భారంతో కృంగదీశారు. వడ్డీ వ్యాపారులు కూడా వీరిని అధిక వడ్డీ భారంతో కృంగదీయడం జరిగింది. తర్వాత పండిన పంటను కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారులు దోచుకునేవారు. పండిన పంటను కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారులు దోచుకునేవారు. అంటే వీళ్ళు సంతాల్ గిరిజనులు పండించిన పంటను మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్ వడ్డీ వ్యాపారులు దోచుకునేవారు. చేసిన శ్రమకు కూలి కూడా చెల్లించేవారు కాదు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో సంతాల్ గిరిజన నాయకులందరూ సమావేశమయ్యారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో సంతాల్ గిరిజన నాయకులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించుకున్నారు. వీళ్ళందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి సంతాళ్ళు చర్చించుకోవడం జరిగింది. రాత్రిపూట జమీందారుల వ్యాపారస్తుల ఆస్తులపై దాడులు చేసి దోచుకున్నారు. అంటే ఈ విధంగా జమీందారులు వీళ్ళందరూ కూడా వీళ్ళు దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా సంతాల్ గిరిజన నాయకులందరూ కూడా సమావేశమై మరి భవిష్యత్తుగా మనం ఏం చేయాలి, ఇట్లా ఈ విధంగా దోచుకుంటున్నారు, మళ్ళీ మొత్తం దోపిడీ చేస్తున్నారు, ఏం చేయాలని ఆలోచన చేసి వీళ్ళు రాత్రిపూట వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహాత్మక ఒక కార్యాచరణ రూపొందించుకొని రాత్రిపూట జమీందారులు వ్యాపారస్తుల ఆస్తులపైన దాడులు చేసి వీళ్ళు దోచుకోవడం జరిగింది. 1855 సంవత్సరం జూన్ 30వ తేదీన 1855 సంవత్సరం జూన్ 30వ తేదీన బగా నిధిహి అనే ప్రదేశంలో సంతాల్ గిరిజన నాయకుల సమావేశాన్ని నిర్వహించుకున్నారు. 1855 సంవత్సరం జూన్ 30వ తేదీన బగా నిధిహి అనే ఒక రహస్య ప్రదేశంలో సంతాల్ గిరిజన నాయకులు ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో ఈ గిరిజన నాయకులు ఈ సమావేశాన్ని 1855 సంవత్సరంలో జూన్ 30వ తేదీన బగా విధిహి అనే ప్రదేశంలో సంతాల్ గిరిజన నాయకులు ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 400 గ్రామాలకు చెందిన 600కు పైగా సంతాళ్ళు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారీ ఎత్తున ఇదొక రహస్య సమావేశం. ఈ సమావేశంలో సుమారు 400 సంతాల్ గ్రామాలకు చెందిన 600కు పైగా సంతాళ్ళు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంతాల్ నాయకులు తమలో ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో సంతాల్ నాయకులు ఏం చెప్పారంటే తమంతా కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని ఇక్కడ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా మరి గిరిజనేతలు మనపై చేస్తున్న ఈ దాడులను మనం ఎదుర్కోవాలంటే మన అందరం ఐక్యంగా ఉండి ఈ దాడులను ఎదుర్కోవాలని చెప్పేసి అదేదో గిరిజనేతలు తమ తెగపై జరుపుతున్న దాడులను అదుపు చేయాలని, వారిని తమ ప్రాంతాల నుంచి తరిమివేయాలని అందుకోసము బహిరంగ తిరుగుబాటు లేవదీయాలని నిర్ణయించారు. దీనికోసం ఒక బహిరంగ తిరుగుబాటు చేయాలి, వారిని తమ ప్రాంతాల నుంచి తరిమివేయాలని, ఇందుకోసం ఒక బహిరంగ తిరుగుబాటు లేవదీయాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సిద్ధు కనుహు బ్రిటిష్ అధికారులు అంతం చేయవలసిన అవసరం తెలియజేశారు. సంతాల్ తిరుగుబాటు మొత్తం కూడా ఇద్దరు నాయకత్వం వహించారు. ఒక ఆయన పేరు సిద్ధు, రెండవ పేరు కనుహు. వీళ్ళిద్దరు కూడా సంతాల్ తిరుగుబాటు నాయకత్వం వహించారు. వీళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి, బ్రిటిష్ వారికి అధికారం లేకుండా చేయాలి, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి, తర్వాత బ్రిటిష్ పరిపాలన అంతం చేయాలనే ఆవశ్యకతను సంతాళ్ళు ఎక్కడైతే మీటింగ్ అయ్యారో అక్కడ ఆ ప్రాంతంలో 600 మంది సభలో వీళ్ళు ఈ బ్రిటిష్ పరిపాలన అంతం చేయాలనే ఆవశ్యకతను వాళ్ళు తెలియజేయడం జరిగింది. వీరి నాయకత్వంలో తిరుగుబాటు, మరి ఇద్దరు సిద్ధు కనుహు నాయకత్వంలో ఈ తిరుగుబాటు తీవ్ర ఉద్యమంగా మారింది. సంతాల్ నాయకులు గ్రామాల్లో పర్యటించారు. అనేక వివిధ గ్రామాల్లో సంతాల్ నాయకులు పర్యటించారు. సుమారు 1500 నుంచి 2000 సంతాల్ దళాలు 1500 నుంచి 2000 సంతాల్ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. 1500 నుంచి 2000 సంతాల్ దళాలు ఉండేవి. వీరు రూపొందించుకోవడం జరిగింది. తర్వాత బీర్ బమ్, రాజ్మహల్, బగల్పూర్ జిల్లాల్లో వీరు స్థైర్య విహారం చేయడం జరిగింది. ఈ 1500 నుంచి 2000 సంతాల్ దళాలను ఏర్పాటు చేసుకొని వీరు బీర్బమ్, రాజ్మహల్, బగల్పూర్ జిల్లాలో వీరు స్థైర్య విహారం చేయడం జరిగింది. తర్వాత గొడ్డళ్ళు, విషంభూషణ విల్లంబులు, బాణాలు ధరించి శత్రువులపై దాడి చేశారు. వీళ్ళ ఆయుధాలు ఏంటంటే గొడ్డళ్ళు, విషంభూషణ విల్లంబులు అంటే బాణాలు, విషంభూషణ విల్లంబులు, తర్వాత బాణాలు ధరించి శత్రువులపై దాడి చేశారు. తర్వాత సిద్ధు కనుహు నాయకత్వంలో సంతాలులు
హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. సిధు కన్హు నాయకత్వంలో సంతాళ్ళు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. తర్వాత స్థానిక జమీందారుల, సావుకారుల, తెల్లదొరల, ప్రభుత్వ అధికారుల, రైల్వే ఉద్యోగుల, పోలీసు అధికారుల, వర్తకుల మొదలైన వారిపై ఇళ్లపై పడి దోచుకున్నారు. వీరు సిధు కన్హు నాయకత్వంలో సంతాళ్ళు హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. వీరి ఉద్యమం హింసాత్మకత దారితీసి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. స్థానిక జమీందారులను దోచుకున్నారు, సావుకారులను దోచుకున్నారు, తెల్లదొరలు అంటే బ్రిటిష్ వారిని దోచుకున్నారు. ఎవరు కనబడితే వాళ్ళని దోచుకోవడమే, బాగా డబ్బు ఉంటే వాళ్ళని దోచుకోవడమే. ప్రభుత్వ అధికారులు, తర్వాత రైల్వే ఉద్యోగులు, పోలీసు అధికారులు, వర్తకులు మొదలైన వారి ఇళ్లపై దాడి చేసేవారు. దాడి చేసేవారు. వారి కుటుంబ సభ్యులను వారి కుటుంబ సభ్యులను నిర్దాక్షిణ్యంగా హింసించడం జరిగింది. దీనివల్ల బీర్భూమ్, భగల్పూర్, రాజ్మహల్ జిల్లాల్లో కంపెనీ పరిపాలనా వ్యవస్థ అంతమైనట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఈ విధంగా ఒక క్రియేషన్ సృష్టించారు. ఎవరు దొరికితే వాడిని కొట్టుడు, తర్వాత వాడిని చంపివేడి అని పరిస్థితులు చేశారు. దీంతో కంపెనీ పరిపాలనా వ్యవస్థ అసలు బీర్భూమ్, భగల్పూర్, రాజ్మహల్ జిల్లాలో కంపెనీ పరిపాలనా వ్యవస్థే అంతమైందా అనే ఒక ఫీలింగ్ కలిగింది. తర్వాత ఇతర వర్గాల వారు కూడా సంతాలకు మద్దతు ఇచ్చారు. ఈ విధంగా సంతాలు ఎప్పుడైతే చేశారో ఇతర వర్గాల వారు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకం కాబట్టి ఇతర వర్గాల వారు కూడా సంతాలకు మద్దతు తెలియజేయడం జరిగింది. చివరికి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఉద్యమ తీవ్రతను గుర్తించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఉద్యమ తీవ్రతను గుర్తించారు. సైన్యాన్ని బీర్భూమ్, భగల్పూర్, రాజ్మహల్ ప్రాంతాలకు పంపించారు. మరి అప్పుడు సైన్యాన్ని వీరు సంతాలు అయితే ఏ జిల్లాలలో ఉంటున్నారో బీర్భూమ్, భగల్పూర్, తర్వాత రాజ్మహల్ మొదలైన ప్రాంతాలకు వీళ్ళని పంపడం జరిగింది. తర్వాత ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. సంతాలకు తర్వాత బ్రిటిష్ సైన్యాలకు మధ్య భీకర పోరు జరిగింది. తర్వాత పరిస్థితులు హద్దుమీరిపోయాయి. తర్వాత బీహార్లో ఈ విధంగా పరిస్థితులు చేయి దాటిపోయాయి. దాంతో బీహార్లో సైనిక శాసనం అమలు చేశారు. తర్వాత సంతాల్ నాయకులను పట్టించిన వారికి 10,000 చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. దాని ప్రకారం ఏం చేశారంటే ఎవరు సంతాల్ నాయకులను పట్టిస్తారో వారికి 10,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని బ్రిటిష్ వారు ప్రకటించారు. తర్వాత 15,000 పైగా సంతాలను బ్రిటిష్ వారు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. అనేక సంతాల్ గిరిజన గ్రామాలను బ్రిటిష్ సైన్యాలు కాలబెట్టాయి, దగ్ధం చేయడం జరిగింది. 1855 సంవత్సరంలో ఆగస్టులో విద్రోహుల సహకారంతో సిధును బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించి కాల్చి చంపేశాయి. 1855 సంవత్సరంలో ఆగస్టులో వివిధ విద్రోహుల సహకారంతో సిధు అనే ఇద్దరు నాయకులు సిధును బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించి వారిని కాల్చి చంపివేయడం జరిగాయి. 1856 సంవత్సరంలో ఫిబ్రవరిలో కన్హును బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించడం జరిగింది. దీంతో తిరుగుబాటు నాయకత్వం బలహీనమైపోయింది. ఆ విధంగా తిరుగుబాటు అంతమైపోయింది. సంతాల్ జిల్లాలను బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా సంతాల్ ఆటవిక తెగవారు జరిపిన వీరోచిత పోరాటము భావితరాల వారికి ఒక నూతన స్ఫూర్తిని ఇచ్చింది, ఒక మార్గదర్శకమైంది భావితరాల వారికి ఇది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో గిరిజన తిరుగుబాట్లు ప్రాచీన మధ్యయుగాల్లో మాదిరిగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే మద్రాసు ప్రెసిడెన్సీలోను తెలుగువారు నివసించే ప్రాంతాల్లో అడవుల్లోనూ నిజాం రాజ్యంలోనూ ఈ గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. అంటే ప్రాచీన మధ్యయుగాల్లో మాదిరిగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు, తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారు నివసిస్తున్న తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ గిరిజన ఉద్యమాలు మనకు జరిగాయి. తెలంగాణలో కూడా సుమారు 25 పైగా గిరిజన తెగల వారు నివసించేవారు. 25 తెగలుండి తెలంగాణలో 25 తెగల గిరిజనులు నివసించేవారు. ముఖ్యంగా వీరి జనాభా ఆంధ్ర ప్రాంతంలోని ప్రస్తుత శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నిజాం రాజ్యంలోని ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల్లో అధికంగా ఉండేది. తర్వాత ఈ గిరిజనుల జనాభా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మనకు తెలంగాణ ప్రాంతంలో 25 గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా వీరి జనాభా
గిరిజన తెగల వారి జనాభా ఆంధ్ర ప్రాంతంలోని ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నిజాం రాజ్యంలోని అంటే తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఈ జనాభా ఈ గిరిజన జనాభా అధికంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన తెగలు మధ్యయుగంలో స్వేచ్ఛాయుతమైన నిజాయితీ జీవితాన్ని గడిపారు. ఆంధ్రదేశంలో మన తెలుగు ప్రాంతాల్లోని గిరిజన తెగలు మధ్యయుగ రాజుల కాలంలో స్వేచ్ఛాయుతంగా నిజాయితీ జీవితాన్ని గడిపారు. ఆంధ్రదేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. అలాంటి వారిలో కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు పాలకులు వీరు పాలించారు. కానీ ఈ పాలకులు ఎవరు కూడా గిరిజనుల అంతరింక విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అంటే గిరిజన గ్రామాల్లోకి వెళ్ళడం కానీ వారి జీవితాల్లో జోక్యం చేసుకోలేదు ఈ రాజులు ఎవరు కూడా. వారి జీవన సామాజిక మతాచారాల్లో వీరు ఎప్పుడు కూడా రాజులు మధ్యయుగ కాలంలో జోక్యం చేసుకోలేదు. వారి అడవి హక్కులకు ఈ రాజులు భంగం కలిగించలేదు. కానీ భారతదేశంపై బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి తమ సార్వభౌమాధికారం ఇక్కడ నెలకొల్పబడిన తర్వాత వీరి జీవనము దుర్భరమైపోయి వీరి స్వేచ్ఛ దెబ్బతిన్నది. తర్వాత అడవి సంపదపై వారు అంతవరకు అనుభవించిన హక్కులు రద్దు చేయబడ్డాయి. అడవులు మొత్తం అడవి తల్లి వాళ్ళది కాబట్టి అడవులలో వారి అంతకుముందున్న వారి హక్కులన్నీ పోయాయి. వారు అనుభవించిన హక్కులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు బ్రిటిష్ వారు తమ ఆధీనం నుండి అడవి ప్రాంతాలపై పడి బలవంతంగా గిరిజనుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. గిరిజనుల నుంచి పన్నులు వసూలు చేయడం, వారిని వెట్టి చాకిరీ చేయించడం మొదలైన కార్యక్రమాలు చేసేవారు. బ్రిటిష్ వారు రూపొందించిన అడవి చట్టాలు, తర్వాత భూమి శిస్తు విధానం మొదలైనవి గిరిజనుల్లో తీవ్రమైన అభద్రతను, బ్రిటిష్ వ్యతిరేక భావాలను పెంపొందింపజేశాయి. బ్రిటిష్ వారు ఈ విధంగా జోక్యం చేసుకుని కొత్తగా అడవి చట్టాలు చేయడం జరిగింది. అడవి చట్టాలు చేశారు. తర్వాత భూమి శిస్తు విధానం మొదలైనవి ఈ గిరిజనుల్లో తీవ్ర అభద్రతను, బ్రిటిష్ వ్యతిరేక భావాలను చేశాయి. చివరికి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో స్థానిక గిరిజనులు పరదేశీ ప్రభుత్వ క్రూర చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడున్న గిరిజనులు పరదేశీ అంటే బ్రిటిష్ ప్రభుత్వ క్రూర చట్టాలకు వ్యతిరేకంగా ఒక గొప్ప తిరుగుబాటు లేవదీశారు. తర్వాత విశాఖపట్నం గిరిజన తిరుగుబాటు 1832 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నంలో గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆంధ్రదేశంలో చెలరేగిన తొలి గిరిజన తిరుగుబాటు విశాఖపట్నం గిరిజన తిరుగుబాటు. ఇది ఆంధ్రదేశంలో చెలరేగిన తొలి గిరిజన తిరుగుబాటు. తర్వాత బ్రిటిష్ పాలకుల స్వార్థపూరిత చట్టాల వల్ల 1832 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో గతంలో కొనసాగిన పరిపాలన వ్యవస్థను బ్రిటిష్ వారు రద్దు చేశారు. అంతకుముందు గిరిజనులు నివసిస్తున్న గతంలో కొనసాగిన పరిపాలన బ్రిటిష్ వారు అంటే వాళ్ళు గిరిజనులు స్వయం పరిపాలన ఉండేది, వాళ్ళే పరిపాలించుకునేవారు. కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో తమ పరిపాలనా వ్యవస్థను అక్కడ ప్రవేశపెట్టారు. తమ అటవీ విధానాలను, అటవీ చట్టాలను తీసుకొచ్చారు. వారి జీవితాల్లో జోక్యం చేసుకున్నారు. వారి ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. వారి మూఢ విశ్వాసాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఈ విధంగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో గతంలో కొనసాగిన వారి పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్ వారు రద్దు చేయడం జరిగింది. వారికి విశ్వాసపాత్రులైన వారిని అధికారులుగా నియమించారు. మరి బ్రిటిష్ వారికి ఎవరైతే విశ్వాసపాత్రులుగా ఉంటారో వాళ్ళను అడవుల మీద అధికారులుగా నియమించడం జరిగింది. తర్వాత కాశీపురము, పాయకరావుపేట, పాలకొండ మొదలైన జమీందారులు ఉండేవి. జమీందారీలో గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన దురాఘాతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇవన్నీ జమీందారీ ప్రాంతాలు. కాశీపురము, పాయకరావుపేట, పాలకొండ మొదలైన జమీందారులు ఉండేవారు. ఈ జమీందారీల్లో గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే నియమించిన దురాఘాతాలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వం కొంతమంది నియమించిన దురాఘాతాలకు వ్యతిరేకంగా, వారు చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈ గిరిజన తిరుగుబాటు అణచివేయడానికి ప్రభుత్వము లార్డ్ రుస్సెల్ అనే అధికారిని పంపించింది. ఈ గిరిజన తిరుగుబాటు అణచివేయడానికి ప్రభుత్వము జార్జ్ రుస్సెల్ అనే అధికారిని పంపించింది. ఇతడు సమస్యకు కారణాలను తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. క్రీస్తకం 1839 సంవత్సరంలో ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 24వ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారము
ఇక్కడి పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ సమస్య కారణం తెలుసుకొని ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఇక్కడ ఏమైందంటే ఈ గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వం జార్జ్ రుస్సెల్ అనే అధికారిని పంపింది. ఈయన దీని మీద ఎంక్వైరీ చేశాడు. ఇతర సమస్య కారణాలు తెలుసుకొని ప్రభుత్వానికి ఆయన నివేదిక సమర్పించడం జరిగింది. క్రీశకం 1839 సంవత్సరంలో ప్రభుత్వము 24వ చట్టాన్ని చేసింది. దీని ప్రకారం ఇక్కడి పరిపాలన వ్యవస్థలో మార్పులు చేసింది. జిల్లాలోని 7/8 వంతు భూభాగాన్ని సాధారణ చట్టం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మిగిలిన ప్రాంతాన్ని కలెక్టర్ ప్రత్యేక పాలనలో ఉంచారు. దీంతో ఇక్కడ గిరిజనులు ఈ విధంగా చేసినప్పుడు కూడా ఇక్కడ గిరిజనులు సంతృప్తి చెందలేదు. 1845, 48, 1879, 80, 1886, 1891 సంవత్సరాల్లో పితూరీల రూపంలో వీళ్ళు తిరుగుబాట్లు కూడా కొనసాగించడం జరిగింది. ఈ విధంగా క్రీశకం 1917 నాటికి మద్రాసు ప్రభుత్వము ఈ ప్రాంత గిరిజనుల వ్యతిరేకతను గుర్తించింది. వాళ్ళ అసంతృప్తిని గుర్తించింది. ది ఏజెన్సీ ట్రాక్ట్స్ ఇంట్రెస్ట్ అండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను రూపొందించింది. దీని ప్రకారం ఏంటంటే గిరిజనుల భూములను గిరిజనేతరులకు అప్పగించే సాంప్రదాయాన్ని రద్దు చేసింది. గిరిజనుల భూములను గిరిజనుల దగ్గరే ఉంచాలి. గిరిజనుల భూములను గిరిజనేతలకు అప్పగించే సాంప్రదాయాన్ని ఈ చట్టం రద్దు చేసింది. ఈ విధంగా ఆంధ్రాలోని గంజాం, పర్లాకిమిడి జమీందారుల్లో గిరిజనుల పోరాటం సద్దుమరిగింది. ఆంధ్రాలో ఉన్న గంజాం, పర్లాకిమిడి జమీందారుల్లో ఉన్న గిరిజనుల పోరాటం దీనివల్ల సద్దుమరిగింది. రంపా తిరుగుబాటు 1879లో జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల్లో చెలరేగిన ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల్లో చెలరేగిన గిరిజన తిరుగుబాటులో మరో ముఖ్యమైన సంఘటన తూర్పు గిరిజన తిరుగుబాటు రంపా గ్రామంలో జరిగింది. ఏజెన్సీలో రంపా గ్రామంలో జరిగింది. ఇక్కడ గిరిజనుల తిరుగుబాటుకు అతి ముఖ్య కారణం ఏంటంటే ఆంగ్లేయుల క్రూరమైన విధానాలు. అవేంటంటే రెవెన్యూ విధానం, వాళ్ళకు ఆంగ్లేయుల రెవెన్యూ విధానం, తర్వాత హింసా విధానము. రంప ఏజెన్సీ ప్రాంతానికి అధిపతిగా పరిపాలనాధికారిగా ఒక మనసబ్దారు ఉండేవాడు. ఇతనికి పరిపాలనా నిర్వహణలో సహకరించడానికి అనేక మంది ముత్తదారులు ఉండేవారు. ఈ ముత్తాదారులు అనే అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న భూమి శిస్తును ఇతర పనులను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే పద్ధతి ఈ కాలంలో ఉండేది. ఈ విధంగా వీరు ముత్తదారులు ప్రభుత్వానికి భూమి శిస్తు వసూలు చేసి సబ్మిట్ చేయడంతో పాటు అక్కడున్న శాంతి భద్రతలను కూడా కాపాడేవారు. క్రీశకం 1835 సంవత్సరంలో రంప మనసబ్దారైన రమాభూపతి దేవ్ మరణించాడు. క్రీశకం 1835 సంవత్సరంలో రంప మనసబ్దారైన రమాభూపతి దేవ్ అనేవాడు మరణించాడు. దీంతో అక్కడ సింహాసనము లేదా మనసబ్దార్ పదవి కోసము అతని వారసుల మధ్య తగాదా ఏర్పడింది. అతని సీట్ కోసము అతని వారసుల మధ్య ఒక తగాదా ఏర్పడింది. చివరికి అక్కడి ప్రజలు తమ నూతన మనసబ్దారుగా మాధవతి రమాభూపతి దేవ్ అనేవాడిని పెట్టుకున్న బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో ఈ లోకల్ పీపుల్ అనుమతితో మాధవతి రమాభూపతి దేవ్ అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో కొత్తగా అక్కడ మనసబ్దారుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతనికి ప్రభుత్వం కొన్ని గ్రామాలను మొకాసా గ్రామాలుగా ఇచ్చింది. కానీ కొంతకాలానికే మాధవతి రమాభూపతి దేవ్ నిరంకుశ పరిపాలన మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రజలు కోరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా కొంతకాలానికే ఈయనకు ప్రజల పట్ల ఏమాత్రం కరుణ జాలి దయ లేకుండా ఈ మాధవతి రమాభూపతి దేవ్ అనేవాడు ప్రజలపై నిరంకుశ పరిపాలన చేయడం మొదలుపెట్టేవాడు. ఏదో ఒక నెపం చూపించి ముత్తదారులను వారి పదవుల నుంచి తొలగించాడు. ఏదో ఒక వంక పెట్టి ముత్తదారులను ఎవరైతే ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళను ముత్తదారులను వారి పదవుల నుంచి తొలగించడం జరిగింది. తర్వాత కొంతమందిని పోలీసుల సాయంతో శిక్షించాడు. ఈ చర్యల వల్ల మాధవతి రమాభూపతి పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత భావం బలపడింది. తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ఈ పరిస్థితులు మద్రాసు ప్రభుత్వానికి తెలియవు. ఈ విషయాలు తెలియవు. ఇదే సమయంలో మద్రాసు ప్రభుత్వం కొండ జాతుల వారికి తాడి చెట్ల నుంచి కళ్ళు తీసి హక్కులను రద్దు చేస్తూ హక్కులను ఆబ్కారీలకు వేలంపాటలో అప్పగిస్తూ చట్టం చేసింది. అంటే ఇదే సమయంలో మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే కొండ జాతుల వారికి తాడి చెట్ల నుంచి తాటి చెట్ల నుంచి కళ్ళు తీసుకునేవారట. కానీ ప్రభుత్వం కొండ జాతుల వారికి తాడి చెట్ల నుంచి కళ్ళు తీసి హక్కులను రద్దు చేస్తూ హక్కులను ఆబ్కారీలకు వేలంపాటలో అప్పగిస్తూ చట్టం చేయడం జరిగింది. ఈ చర్య రంప ప్రాంతంలోని గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనితోడు రంప మనసబ్దార్
గిరిజనులపై ఇతర పనులను కూడా విధించింది. దీనికి తోడు రంప మనసబ్దార్ గిరిజనులపై ఇతర పనులను కూడా విధించింది. దీంతో విసిగెత్తిన గిరిజనులు తమ సహజ హక్కుల రక్షణ కోసము చంద్రయ్య, సర్దార్ జంగన్, పులికాంత సాంబయ్య నాయకత్వంలో కార్త తమన దొర, అంబుల్ రెడ్డి మొదలైన వారి నేతృత్వంలో గొప్ప గిరిజన తిరుగుబాటును లేవదీశారు. ఈ తిరుగుబాటు ఏజెన్సీ ప్రాంతంలోని భూభాగాలకు వ్యాపించింది. అడ్డతీగల పోలీస్ స్టేషన్పై చంద్రయ్య దళం దాడి చేసి దాన్ని దగ్ధం చేసింది. విషయం గ్రహించిన మద్రాసు ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయడానికి రెవెన్యూ బోర్డు సభ్యుడైన సల్లెవన్ను రంప ఏజెన్సీకి పంపడం జరిగింది. ఈ తిరుగుబాటుకు వాస్తవ కారణాలు తెలుసుకున్న ప్రభుత్వం మాధవతి రమాబుదేవును మనసబ్దారి పదవి నుంచి తొలగించింది. తిరుగుబాటు నాయకులను ప్రభుత్వం నిర్బంధించింది. ఈ విధంగా రంప తిరుగుబాటు వల్ల గిరిజనుల పోరాట పటిమ ఉన్నట్లు మనకు అర్థమైంది. సో ఈ విధంగా మనకు తిరుగుబాట్లు అంటే ఈ తిరుగుబాటు జరిగాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రిటిష్ వారి విధానాలకు, వారి పద్ధతులకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగాయి. కాబట్టి గిరిజన పోరాటాలు తర్వాత ఏ విధంగా జరిగాయి, తర్వాత గిరిజన పోరాటాలు గల కారణాలు ఏంటి, అవి ఎలాంటి ప్రభావాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపాయి, లేకపోతే గిరిజన పోరాటాల గురించి వివరించు అన్నప్పుడు మ్యాటర్ రాస్తే చాలా చక్కగా ఉంటుంది, మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంతతో నేను ముగిస్తున్నాను.